హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐక్యూ Z9 టర్బో సమాధి చేసేసి తీసుకెళ్ళి తగలబెట్టేసేయండి. ఐక్యూ Z9 సిరీస్ మాత్రం త్వరలో ఇండియాకి తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ అయితే వన్ ప్లస్ లో ఒకదానికి మోటోలో రెండు మొబైల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఐక్యూ Z9s Pro మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఈ మొబైల్ వచ్చేసి ఆగస్టు 21న ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది. ఈ మొబైల్ కి సంబంధించిన అన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చేసాయి, ఒక్క ఛార్జింగ్ స్పీడ్ తప్ప. ఈ మొబైల్లో వచ్చేసి రెండు కలర్ వేరియంట్లో అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి ఆరెంజ్ కలర్ మ్యాట్ ఫినిషింగ్తో, మరొకటి వచ్చేసి వైట్ కలర్ గ్లాస్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ మొబైల్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ మొబైల్ చాలా బాగుందని చెప్పేసి కొంతమంది ప్రమోషన్ చేస్తూ వీడియో పెట్టడం కూడా మీరు చూసే ఉంటారు. మరి ఇది ఎంతవరకు నిజమో చూద్దాం. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 25,000 అలా ఉన్నప్పటికీ కూడా కార్డ్ ఆఫర్స్తో 23,000 లోపే అయితే తీసుకొస్తారు. 23,000 రూపీస్ బడ్జెట్లో ఇదైతే తీసుకోదగ్గ మొబైలే అవుతుంది. ఎందుకంటే ఐక్యూ మొబైల్స్లో పర్ఫార్మెన్స్ ఇంకా కెమెరాస్ అయితే బాగుంటాయి కాబట్టి. ఇక ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే కంప్లీట్గా చూస్తే నాకు మీరు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి కర్వ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో లెదర్ ఫినిషింగ్ ఉంటుంది, వైట్లో వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది, IP64 వాటర్ రేటింగ్తో వస్తుంది, డ్యూయల్ స్పీకర్స్ కూడా ఉంటాయి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. అండ్ ఐక్యూ మొబైల్స్లో మాత్రం డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేయదు అండ్ NFC కూడా సపోర్ట్ చేయదు. డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, అది కూడా డ్రాగన్ టైల్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, 4500 పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. నార్మల్గా వచ్చేసి 1800 బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇక డిస్ప్లే విషయంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే బాగానే ఉంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్, అది కూడా 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. 2.63 మ్యాక్సిమం GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. Android 14 మీద రన్ అవుతుంది. యాంటీటోల్ వచ్చేసి 9 lakh వరకు అయితే స్కోర్ చేయగలుగుతుంది. 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు. ప్రాసెసర్ అయితే గేమింగ్కి చాలా బాగుంటుంది. BGMI లాంటి గేమ్స్కి 90 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఐక్యూ మొబైల్స్ అంటేనే గేమింగ్ ప్రియారిటీ తోటి తీసుకొస్తూ ఉంటారు కదా. బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ ఐక్యూ 12 లాగానే ఉంది. 3 కూడా కెమెరా సెన్సార్స్ ఉన్నాయి. పక్కకు వచ్చేసి RR లైట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఉన్న 3 కెమెరాల్లో 2 మాత్రమే కెమెరాస్ అండి, ఇంకొకటి వచ్చేసి కెమెరా కాదు. బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX882 సెన్సార్ అయితే వాడారు. ఇది OISకి కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేసి 8MP, ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ కెమెరా సెన్సార్. మూడోది వచ్చేసి ఫ్లిక్కర్ సెన్సార్ అండి, నైట్ టైంలో వీడియో తీస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ రాకుండా చూస్తుంది. ఫ్రంట్ వచ్చేసి ఎప్పటిలాగానే 16MP అయితే వాడారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేస్తే, ఫ్రంట్ వచ్చేసి 1080 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ మొబైల్కి సంబంధించిన చాలా వరకు ఫోటో శాంపిల్స్ అయితే బయటకు వచ్చాయి. ఈ మొబైల్ నుంచి తీసిన ఫొటోస్ కూడా చాలా బాగున్నాయండి. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సెకండరీ కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం డే టైంలో బాగుంటుంది, నైట్ టైంలో మాత్రం బ్లర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. 5500 mAh బ్యాటరీ, 66 వాట్స్ ఛార్జర్ ఇస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చిన ఐక్యూ Z7 Proలో కూడా 66 వాటే ఇచ్చారు కాబట్టి. ఛార్జర్ స్పీడ్ ఎంత అని బయటికి రాలేదు, ఎందుకంటే అన్బాక్సింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా ఎక్కడా లేవు కాబట్టి. మరి ఈ మొబైల్ ఆల్రౌండర్ మొబైలా అంటే కాదండి, ఓన్లీ పర్ఫార్మెన్స్ ఇంకా కెమెరా మొబైల్స్ అని మాత్రమే చెప్తాను. IP68 వాటర్ రేటింగ్ కూడా ఇవ్వలేరు, ఇందులో ఓన్లీ IP64 వాటర్ రేటింగ్ మాత్రమే ఇచ్చారు. ఇదే బడ్జెట్లో ఉన్న మోటో మొబైల్లో ఒక దాంట్లో IP68 వాటర్ రేటింగ్ అయితే ఉంది అండ్ దాంట్లో కెమెరాస్ కూడా బాగున్నాయండి. మొబైల్ అయితే వన్ ప్లస్లో ఒక మొబైల్కి, అలాగే మోటోలో 2 మొబైల్స్కి కాంపిటీషన్ అయితే అవుతుంది. ఇదే స్పెసిఫికేషన్ తోటి ఫ్యూచర్లో వివోలో Vivo T3 Pro కూడా వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇవ్వండి ఈ మొబైల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొబైల్ కనుక మీకు గివ్ అవే కావాలనుకుంటే కమెంట్లో గివ్ అవే అని కమెంట్ చేసేయండి.